వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు అయితే బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొచ్చినాను నేను కావేరి అయితే. సో ఈరోజు బిగ్ బాస్లో అయితే అన్ని టాస్క్లే జరిగినాయి. అసలు ఎలా అనిపించింది అంటే నాకు మస్తు అనిపించింది అలా టాస్క్లు ఆడుతుంటే, ఎస్పెషల్లీ ఫిజికల్ టాస్క్ అంటే ఎలా ఆడారంటే కంటెస్టెంట్స్ ఒక్కరికి మించి ఒకరైతే టఫర్ అయితే ఆడారు. సో ఈరోజు చూసుకున్నట్టయితే పర్టికులర్గా అయితే మనం కావేరితో అయితే మస్తు ఎంజాయ్తో ఊపుతో ఒక ఎనర్జీతో అయితే వచ్చాము. సో చూద్దాం కావేరి ఈరోజు ఎట్లా నడిచింది బిగ్ బాస్, బాగుందా, అసలు ఎలా అనిపిస్తుంది నీకు? రోజు రోజుకి చేంజ్ ఓవర్స్ జరుగుతున్నాయి కదా బిగ్ బాస్లో. ఆ రోజు కంటే ఈరోజు కొంచెం బెటర్ అనిపించింది, ఎందుకంటే టాస్క్ స్టార్టింగ్లోనే పోటీ కోసం కోటి యుద్ధాలు అని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు. పోటీ కోసం కోటి యుద్ధాలు అనేసి. బాగుంది ఇదైతే ఫ్లో. సో అక్కడి నుంచి అయితే బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేశాడు. బిగ్ బాస్ ఇప్పుడు కొన్ని ఛాలెంజెస్ అయితే ఇచ్చారు, అంతే కదా కావేరి? కొన్ని ఛాలెంజెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఛాలెంజ్ చేసుకున్నట్టయితే మొదటి ఛాలెంజ్ ఫోటో గేమ్స్. సో దీంట్లో పృథ్వీ నిఖిల్ ఏమన్నా ఆడారు, అసలు ఫైట్ చేస్తున్నాడు, కొట్టుకుంటారు ఏమని అయితే అనిపించింది నాకైతే. ఆడియన్స్ కూడా అరే ఏంద్రా వీళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నారు అనేసి. సో మేబీ ఆ టాస్క్ కోసమే ఉండొచ్చు, ఎందుకంటే గెలవాలి వాళ్ళకి. ఫుడ్ కోసమే వీళ్ళంతా కష్టపడింది. సో ఎనీవేస్ ఈ ఫొటోస్లలో అయితే సంచలకంగా ఉన్నది సీత గారు కరెక్ట్ డిసిషన్ ఇచ్చారో లేదో అయితే బిగ్ బాస్ వీకెండ్లో నాగార్జున వచ్చినప్పుడు అయితే అడుగుతాని కొంతమంది కంటెస్టెంట్స్ అయితే అనుకుంటున్నారు, ఎందుకంటే రాంగ్ డిసిషన్ ఇచ్చిర్రు అనేసి. మేబీ నిఖిల్ పృథ్వీ అయితే జెన్యున్గా ఆడారు, కానీ పృథ్వీ చాలా ట్రై చేశాడు, కానీ ఫాల్ గేమ్ ఆడడం వల్ల నిఖిల్కి విన్ ఇచ్చారు సీత గారు అయితే. సో చూద్దాం మరి. ఫస్ట్ గేమ్ అయితే కాంతారా టీం అయితే గెలిచింది. ఎనీవేస్ వాళ్ళకైతే ఒక పవర్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఛాలెంజ్. చెప్పు కావేరి, ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు చెప్పు. ఇప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాక కావేరి చెప్పు అని అంటున్నావు కదా. అంతే గైస్, నేను ఏది మాట్లాడినా ఇప్పుడు కొంతమంది ఎక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు, తక్కువ మాట్లాడుతున్నా అంటున్నారు, డల్గా ఉంటున్నా అంటున్నారు. కావేరి అయితే కొంచెం చెప్పినారు అలా అయితే మా అబద్ధం అయితే చెప్పాలి. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది టాస్క్ అయిపోయిన తర్వాత. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? టాస్క్ 2 లేదు, ఉంది గ్యాస్ మీకు చెప్తా. టాస్క్ 2 ఉంది. ఏదైనా చెప్తామో అనేసి ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే మంచి రెడ్ షర్ట్ వేసుకొచ్చిన కాబట్టి. సో అది చెప్పలేదు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రెడ్ నువ్వు వేసుకున్నావు, నేను కాదు. నేను వేసుకున్నా కాబట్టి అంతే. ఆడియన్స్ ఏదైనా చెప్తారేమని ఎక్స్పెక్ట్ చేసిన. సో ఎనీవేస్ అయితే ఇప్పుడు చెప్తున్నా గ్యాస్, ఇప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిఖిల్ని రౌండ్లో కూర్చోబెట్టి నీకు హౌస్లో ఎంతమంది ప్రపోజ్ చేశారనేసి అన్నారు. సో నిఖిల్ అయితే కొంతమంది పేర్లు చెప్పారు, ఎస్పెషల్లీ యష్మి కూడా ప్రపోజ్ చేసిండు అని సీత గారు అయితే పర్టికులర్గా చెప్పారు. యష్మి కూడా షాక్ అయింది, నువ్వు ప్రపోజ్ చేసావా అనేసి. సో సీత గారు అయితే మేబీ పాయింట్ ఎందుకు రేజ్ చేసిందో మరి తెలియదు. సీత గారు అయితే నిఖిల్ పైన కన్నేసినట్టు అయితే అనిపిస్తుంది. సో ఎనీవేస్ నిఖిల్ని అయితే ఫ్లడ్ చేస్తుంది సీత గారు అయితే. చూద్దాం, నిఖిల్ సోనియాకి ప్రపోజ్ చేసినంట, యష్మికి ప్రపోజ్ చేసినంట, ప్రేరణకి ప్రపోజ్ చేసినంట, అంతమంది ఫ్లడ్ చేస్తున్నాడు. మేబీ మరి గ్రీక్ వీరుడు అవుతున్నాడేమో మరి మేబీ. సో చూద్దాం, నిఖిల్ తదాసు. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం నిఖిల్ అని అయితే ఒక ఏ వీక్ దాకా ఉంచుతారో మరి. మీరు ఇలా ఆడుతున్నాడు కాబట్టి మీరే డిసిషన్ తీసుకోండి. నేను ఇప్పుడు ప్లే బాయ్ అని ఎందుకు చెప్పిన అంటే, మేబీ సోనియాని ప్రపోజ్ చేస్తా అన్నావు కదా, బయటికి వచ్చిన తర్వాత సోనియా ఒకవేళ మా మహేష్ని యాక్సెప్ట్ చేసింది అనుకో, ముందు జాగ్రత్త. సోనియా ఎప్పుడు వెళ్ళినట్టు అయితే ఫస్ట్ నేనే హౌస్ బయట ఉంటా. సో గైస్ వెయిట్ చేస్తుంటా, కొట్టడానికి కాదు గైస్, ప్రేమతో అంతే. ఇంకోటి గైస్, ఇప్పుడు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగే టైంలో కూడా ఇంకో ఇన్సిడెంట్ ఫన్నీ ఏంటంటే, సోనియా యోగా చేస్తూ మంచి జపంలో ఉన్న టైంలో పృథ్వీ వెళ్ళి ఏదో ఏమంటారు కావేరి, ముక్కు పైన ఏదో పెయింట్ వేసిండు, ఇదేదో చేశాడు. మరి అది సోనియా గారు మంచి ఫన్నీగా తీసుకున్నాడు. సోనియాకే తెలియదంట అసలు. తీసుకున్నాడు కాదు, తీసుకుంది. సరే గైస్, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అందరూ పక్కకి పెట్టుకోవాలి. సో ఇది గైస్, సోనియా గారు అయితే అదైతే ఫన్నీగానే తీసుకుంది పృథ్వీ అట్లా చేయడం వల్ల. సో అది కూడా మాకైతే ఫన్నీగా అనిపించింది. కానీ సోనియా గారు ఇంత చేంజ్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. గేమ్స్లో అయితే మస్తు ఆడుతుంది, టక్ ఆఫర్ ఇస్తుంది గేమ్ అయితే. ఎంత ఫిజికల్గా అంటే అంటే బాయ్స్కి కూడా టక్ ఆఫర్ అయితే ఇస్తుంది. విష్ణుప్రియని డామినేట్ చేస్తుంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే మా సోనియా కాబట్టి మేబీ కొంచెం ఉంచండి ఎక్కువ రోజులు, కొంచెం గ్లామరస్ అనేది హౌస్లో కనిపించాలి కదా. ఎస్పెషల్లీ సోనియా గారే బాగా కనిపిస్తున్నారు హౌస్లో అయితే. సో ఇది గైస్, ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అయిన తర్వాత ఇలా ఒక చిన్న ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి, మీ అందరికీ అయితే చెప్పిన. టాస్క్ 2 కాంతారా టీం నుంచి ప్రేరణ, ఆదిత్య వచ్చారు. శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ సోనియా. ఈ టాస్క్ ఏందో మీరు గుర్తుపట్టారు కదా గైస్, తెలుసు కదా ఈ టాస్క్ ఏందో. దీనికి సంచాలకుగా సోనియాని పెట్టారు.
అండ్ గైస్ ఇది మా మహేష్ ఓన్ క్రియేషన్ అన్నమాట. లేదు గైస్, మీరు కూడా చూశారు కదా గేమ్ అయితే. ప్రేరణ ఆదిత్య శక్తి టీం నుంచి అయితే వచ్చారు. సోనియా సంచాలకంగా చేసింది. ఓంబో ఇది క్యాబేజ్ గేమ్ అసలు ఏమన్నా ఆడారా గైస్, నాకైతే ఏమన్నా అనిపించిందా అసలు ఆ గేమ్ మనం కానీ ఆడితే అసలు ఆడగలుగుతామా అని కానీ ఆ గేమ్ నువ్వు ఆడగలుగుతా క్యాబేజ్ అంటే జస్ట్ వితౌట్ చేతులు ఇంకా కట్టి ఎడ్డుతో ఆడొచ్చు, ఈజీగా ఆడొచ్చు. చూసారా గైస్, అంటే బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళు ఆడే టైంలో నాకు అనిపించింది అరే ఈ గేమ్ నేను ఆడితే ఈజీగా ఆడేస్తుండే అని అనిపించింది. ఏమో మరి ఆ హౌస్ లేక వాళ్ళ టెన్షన్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ వేరేలా ఉంటాయి కాబట్టి మేబీ ఈ గేమ్కి సంచాలక నాగమణి కంటే చేశారు. సో గైస్ ఇదైతే నాకైతే ఈ గేమ్ అయితే చాలా టఫ్ అనిపించింది. ఫైనల్గా అయితే గేమ్ అయితే సూపర్ ఆడారు. సో ఎస్పెషలీ నిఖిల్ ఎవరు గెలిచారు, నిఖిల్ సోనియా గారు అయితే బాగా ఆడారు. ఫైనల్గా అయితే వాళ్ళు గెలిచారు. ఇంకోటి నాగమణి కంట మీద ఒకటైతే బ్లేమ్ చేశారు, సంచాలకుగా ఫెయిల్ అయ్యారు అనేసి. ఇది కూడా వీకెండ్లో నాగార్జున గారు కరెక్ట్ చేశారో రాంగ్ చేశారో అని నాగార్జున గారు అయితే వీకెండ్లో చెప్తా అనేసి అంటున్నారు మిగతా కంటెస్టెంట్స్. మణికంఠ అయితే చాలా డిఫెన్స్ చేసుకున్నాడు, నేను కరెక్ట్ చేయలేదు, నేను రైట్ చేసిన నా డిసిషన్, నేను సంచాలక్ డిసిషన్ ఫైనల్ డిసిషన్ అనేసి. సో నాగమణికంఠ అయితే ఒక స్ట్రాంగ్ అయితే నిలబడ్డాడు, నేను తప్పు చేయలేదు అనేసి. దీనిపైన మాత్రం ప్రేరణ అయితే చాలా నెగిటివ్గా స్ప్రెడ్ చేసింది. మేబీ ఆ రీజన్ వల్ల మేబీ నాగమణికంఠ కొంచెం లో అయ్యేటట్టు ఉన్నాడు, మళ్ళీ ఎమోషనల్గా అవుతున్నాడు మరి ఏందో. సో నాకు ఇంకోటి గైస్, ఈ వీక్లో అయితే చాలా అగ్స్ కనిపిస్తున్నాయి. ఏంది ఇంత అగ్స్, మేమైతే చాలా ఫీల్ అవుతున్నాం. మా ఇష్టమైన కంటెస్టెంట్స్ కూడా ఎవరో అగ్ చేసుకుంటుంటే. సో ఎనీవేస్ చూద్దాం, అది ఓన్లీ పార్ట్ ఆఫ్ గేమ్ కాబట్టి. సో అంతే. మేము ఇప్పుడు గైస్ మా మహేష్ ఫ్యూచర్లో హీరో అవ్వాలని ఆయన డ్రీమ్. సో ఇలాంటివి పట్టించుకోవద్దు మహేష్ నువ్వు. ఓకే. సో గైస్ ఇది సెకండ్ ఛాలెంజ్ అయితే. ఇది దీంట్లో అయితే మళ్ళీ శక్తి టీమే గెలిచింది. సోనియా నిఖిల్ అయితే ఏడవైనా టక్ ఆఫర్ ఇస్తున్నాడు గేమ్, ఆయనకి ఆపోజిట్ ఎవరు ఇవ్వట్లేదు. మేబీ నబిల్ అభయ్ నవీన్ అయితే ఇస్తున్నారు, కానీ అంత ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు. మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్టు. సో మేబీ గదే ఉండొచ్చు. థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి నిఖిల్ అండ్ అభయ్ వెళ్ళారు బెలూన్స్ గేమ్స్. గైస్ ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది. దీనికి సంచాలకుగా సోనియా గారు చేశారు. బెలూన్స్ అని ఒక సర్కిల్ గీస్తారు, ఆ సర్కిల్లో బెలూన్స్ని పలగొట్టాలనేసి. అంటే అభయ్ నవీన్ నిఖిల్ అయితే పార్టిసిపేట్ చేశారు, కానీ నాకు అంత ఎఫెక్ట్ అయితే అనిపించలేదు, కానీ ఫైట్ ఎక్కువ అనిపించింది. కానీ దీంట్లో ఫిజికల్గా బాగా కొట్లాడుకున్నారు, ఫైట్ కూడా చేసుకున్నారు. సో కొంతమంది ఎస్పెషల్లీ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో యష్మి అయితే బాగా ఇన్వాల్వ్ అవుతుంది. ఆమె చిన్నదానికి కూడా కళ్ళు పుద్దు చేసి ఏదో కొట్టేటట్టే చేస్తుంది. పోయిన సీజన్లో శోభా శెట్టి గారు ఎట్లా ఉన్నారో ఈ సీజన్లో అట్లా ఉంది ఈమె. సో మరి మేబీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో, ఆమెను ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారో. మరి ఈ వీకెండ్ అయితే నామినేషన్లో ఉంది, చూద్దాం ఆమెను సేవ్ చేస్తారో చేయరో. సో అది గైస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే బెలూన్స్ టాస్క్ అయితే మంచిగా అనిపించింది, మంచి ఫన్నీగా ఉంది. ఇక ఫైనల్గా అయితే నిఖిలే గెలిచాడు. నిఖిల్ అంతే కదా కావేరి? నిఖిల్ అని కాదు, శక్తి టీం విన్ అయింది అని చెప్పు. శక్తి టీం వాళ్ళకి ఇచ్చే అప్డేట్ నువ్వు జర మంచిగా ఇస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. చెప్పు కావేరి, నిఖిల్ అని చెప్పినావు అనుకో, వాళ్ళు నిఖిల్ ఎవరు, ఏ టీంలో ఉన్నారు, ఈ రోజు నుండే చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో ఎస్పెషల్లీ శక్తి టీం ఈ గేమ్లో అయితే విన్ అయ్యారు. నిఖిల్ సో చాలా ఎఫెక్ట్ అయితే పెట్టాడు గైస్ 3వ ఛాలెంజ్లో. కానీ దీన్ని కూడా ఈ మూడు ఛాలెంజ్కి ఏమంటారు సంచాలకుగా అందరు ఫెయిల్ అయ్యారు అనేసి ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ బయట వాళ్ళకైతే మరి మీరు ఏమనుకుంటున్నారో అయితే తెలియదు. నా ఒపీనియన్ ఏంటంటే సంచాలకే ఫైనల్ డిసిషన్ వాళ్ళు కరెక్టే చెప్పారనేసి నాకు అనిపిస్తుంది. సోనియా గారి మీద కూడా బ్లేమ్ చేశారు. సో మేబీ సోనియా గారు కూడా మరి ఈ వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు దాని గురించి డిస్కషన్ చేస్తానైతే అంటున్నారు. మేబీ ఆమె కరెక్ట్ డిసిషన్ తీసుకుందో లేదో అనేసి. ఈ వీక్లో అయితే మొత్తం కన్ఫ్యూజన్ ఉండే ఈ రోజు. ఎస్పెషల్లీ ఈ రోజు అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉండే నాకైతే ఎపిసోడ్. ఏం మాట్లాడాలి ఏంది, ఎస్పెషల్లీ అయితే రూమర్స్ ఫ్లట్టింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. అది రొటీన్ కామన్ కాబట్టి మీకు ఏం చెప్పాలో అర్థం అవుతుంది. కాబట్టి ఈరోజు గేమ్స్ గురించే మీకు చెప్పడానికి అయితే వచ్చినాము. సో అందరూ అంటున్నారు గ్యాస్ కావేరిని మాట్లాడించని. కావేరి మాత్రం నేను సైలెంట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే నేను ఫ్లడ్ చేస్తా బాయ్స్ని అనేసి. కానీ నాకు గర్ల్స్ ఫాలోయింగ్ అయితే తక్కువ ఉంది, బాయ్స్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది కావేరికి. సో గ్యాస్ మనం బాయ్స్ కాబట్టి ఎంత కష్టపడడం మనకు రాదు కాబట్టి. సో గ్యాస్ ఈరోజు అయితే ఇంకోటి చెప్పాలనుకుంటుంది అంటే ఇప్పుడు అట్లానేం కాదు గైస్, అంటే మహేష్కి నేను కొంచెం ఛాన్స్ ఇస్తున్నా అనమాట. అంటే ఆయనకు కూడా ఫాలోయింగ్ కావాలా అని అంటుంటే ఛాన్స్ ఇస్తున్నా మా మహేష్. థ్యాంక్ యూ కావేరి. సో గైస్ ఇది ఈరోజు అయితే ఫన్నీగా ఈరోజు జరిగింది. ఫైనల్గా మాట్లాడుకుంది ఏంటంటే ఈ వీకెండ్లో నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు అనేది అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెప్తావా కావేరి దాని గురించి?
చెప్పు, నాకు ఛాన్సెస్ చెప్తాను. చెప్పు కావేరి. లేదంటే నువ్వు చెప్పేసి మహేష్. చెప్పు కావేరి, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ అయితే విష్ణుప్రియ, నాగమణికంఠ, యష్మి, పృథ్వీ, అభయ నవీన్, సీత, ప్రేరణ, నైనిక. ఓకే ఓకే గైస్, వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. ఎవరు సేఫ్లో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారో అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ అదే గ్రాప్తో కంటిన్యూ చేస్తుంది విష్ణుప్రియ. విష్ణుప్రియ అయితే సేఫ్లో ఉంది ఈ వీక్లో. సేమ్ సెకండ్ పొజిషన్లో ఉన్నది నాగమణికంఠ. సో నాగమణికంఠ కూడా ఈ వీకెండ్లో సేవ్ అయిపోతున్నారు. కానీ డేంజర్ జోన్లో ఉన్నది 4 కంటెస్టెంట్స్. వాళ్ళు ఎలా ఉన్నారంటే వితిన్ 10% ఓటింగ్ నుంచే డిఫరెన్స్ ఉన్నారు. మేబీ నైట్ వరకు ఏదైనా జరగవచ్చు. సో వాళ్ళ 4 పేరు కూడా మీకు చెప్తాను. సెకండ్ వచ్చేసి నాగమణికంఠ, థర్డ్ యష్మిని అసలు యవ్వా ఏం ఫాలోయింగ్ ఉన్నారు యష్మికి. అసలు చూసావా కావేరి, యాటిట్యూడ్ చూపించిన, కోపం చూపించిన, ఏం చూపించిన అభిమానమే. సో యష్మిని కూడా ఫైనల్ దాకా పెట్టేటట్టే ఉన్నారు. నాకు తెలిసి టాప్ 4లో కూడా ఉండొచ్చేమో యష్మి. మేబీ ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అవ్వబోతుంది. అంతే కదా కావేరి, మీరు కూడా అంతే కదా. అసలు యష్మిలాగానే కదా గిగిగా అరుస్తుందండి. అసలు గ్యాసుకో కావేరి గురించి చెప్పాలంటే కెమెరా ముందు సైలెంట్గా ఉంటుంది, కెమెరా తర్వాత ఒక్కొక్కరిని ఆడుకుంటుంది చూడు, నరకం. ఎట్లా భరిస్తారో ఏమో. సో అది గైస్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంకోటి అభయ నవీన్ అయితే 5th పొజిషన్లో ఉన్నాడు. అభయ నవీన్ ఈ వీక్లో ఇంకోటి చెప్పాలి ఏంటంటే, అభయ నవీన్ని ఈ వీక్లో నెగిటివ్ స్ప్రెడ్ అవుతున్నాడు. అభయ నవీన్ ఆయన గేమ్స్ కన్నా మాటలు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తున్నాడు. అసలు ఈ వీకెండ్లో ఉంటాడా అనేది ఒక సస్పెన్స్ ఉంది. ఏమైనా ట్విస్ట్ ఉండబోతే మాత్రం అభయ నవీన్కే ఉంటుంది. ఇంకోటి కిరాక్ సీత గారు కూడా ఈ వీకెండ్లో అయితే కొంచెం డేంజర్ జోన్లోనే ఉన్నారు. డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారంటే అభయ నవీన్, కిరాక్ సీత, నైనిక. సో గైస్ ఎవరు ఊహించని రీతిలో వెళ్ళిందో తెలుసా ఓటింగ్లో ప్రేరణ. అసలు ప్రేరణకి ఎక్కడ మార్క్స్ పడ్డాయంటే, నిన్న ఒక టాస్క్ జరిగింది కదా, ఫిజికల్ టాస్క్, అది గుడ్ల టాస్క్లో ఆమెకి చాలా సింపతి వచ్చింది గైస్. ఆమె అయితే సేఫ్లో ఉంది ఈ వీకెండ్లో. మేబీ ఏమైనా ట్విస్ట్ మరి నాగార్జున గారు ఏమైనా పెడితే మేబీ ప్రేరణ కూడా బయటికి రావచ్చు. కానీ అత్యధిక తక్కువ ఓటింగ్ ఉండి ఈ వీకెండ్లో వెళ్ళిపోయేది ఎవరని అంటే నైనిక. అసలు నైనిక ఈ వీకెండ్లో అసలు కనిపించలేదు. ఎక్కడ మరి నోరే, ఆమె వాయిసే వినిపించలేదు. మేబీ ప్రేరణ అయితే ఈ వీకెండ్లో వెళ్ళేటట్టే ఉంది కాదు. 100%కి 70% ప్రేరణ ఉంది ఈ వీకెండ్లో. సో ఎలా ఫీల్ అవుతున్నా కావేరి ప్రేరణ? నైనిక వెళ్తే ఫైనల్ వరకు ఉంటుంది అనుకున్నా నైనిక. ఎందుకంటే ఆమె ఎంత ఎనర్జెటిక్ గా ఉండే, ప్రతి టాస్క్ లో కూడా ఆమె మస్తు ఎనర్జెటిక్ గా ఉంటది అని అనుకున్నా. కానీ ఆమె ఎంత ఫిజికల్గా కావచ్చు, మంచి ఎనర్జీగా కావచ్చు, అంటే ఎంత ఎనర్జీగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఒక లాస్ట్ 2 days నుండి ఆమె చాలా డల్ అయిపోయింది. ఏమో మరి మొన్న ఇంటి నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది, మరి అదే గుర్తుకొస్తుందేమో మరి. సో మరి నైనిక అయితే ఈ వీకెండ్లో అయితే చాలా తక్కువ ఓటింగ్ అయితే వచ్చింది. మేబీ నైట్ ఉంది కదా ఈరోజు రేపు, మేబీ మారొచ్చేమో, గ్రాఫ్ చూపించొచ్చేమో. ఒకటి తెలుసా గైస్, ఆదిత్య ఓం గారు ఈ వీకెండ్లో నామినేషన్లో ఉంటే మాత్రం సేవ్ అయ్యేటోడు. ఎందుకు తెలుసా, నేను ఒక టాస్క్ ఆడాడు కదా, చాలా బాగా ఆడాడు, చాలా పాజిటివ్ టాక్ వచ్చింది ఆయన పైన. సో ఆదిత్య ఓం గారు అయితే రాను మంచి పికప్ అవుతున్నాడు. మేబీ నా ఫైనల్ దాకా ఉండొచ్చేమో, ఎందుకంటే ఆయన కొంచెం మంచిగా ఆడుతున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు, ఎక్కడ నోరు జారట్లేదు, అందరినీ అదే రెస్పెక్ట్తో అయితే చూస్తున్నాడు. సో డేంజర్ జోన్లో అయితే నైనిక, ప్రేరణ, సీత, అదే గైస్ పృథ్వీ అయితే సేఫ్లో వెళ్ళిపోతున్నాడు. మంచిగా ఫ్లట్టింగ్ చేసుకుంటూ అందరితో ఫ్లట్టింగ్ ఉంటే రొమాంటిక్గా ఇంట్లో మాత్రం. ఎస్పెషల్లీ కావేరికి అయితే చాలా ఇష్టం. సో కావేరే కాపాడుతుంది, రోజుకి 10 ఫోన్లు తీసుకొని ఓటింగ్స్ చేస్తుంది ఆయనకి. సో మేబీ బయటకు వచ్చిన తర్వాత కావేరిని కలుస్తాడో, కావేరి వెళ్ళి ఆయన కలుస్తో చూద్దాం. సో ఇది గైస్, మీకైతే ఒక సర్ప్రైజ్ ఉందన్నా కదా, త్వరలోనే ఇస్తా, ఎందుకంటే చాలామంది బిజీగా ఉన్నారు బిగ్ బాస్ వల్ల. సో మీ ముందుకైతే తీసుకొస్తాం. సో ఇది గైస్ ఈరోజు అయితే అప్డేట్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఎలిమినేషన్లో ఉన్నారు. ఫైనల్గా చెప్తున్న ఎలిమినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ విష్ణుప్రియ, నాగమణికంఠ, యష్మి, పృథ్వీ, అభయ నవీన్, సీత, ప్రేరణ, నైనిక. వీళ్ళు నామినేషన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నదైతే నైనిక, సీత, అభయ నవీన్. సో వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరో ఒకరు అయితే ఎలిమినేట్ అవుతున్నారు పక్కా. సో మీరు ఏమైనా గ్రాఫ్ చేంజ్ చేస్తే ఇప్పుడు ఛాన్స్ ఉంది ఈరోజు రేపు. సో మీరు చూడండి, ఇంకా మీరు ఏమన్నా ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు బయటికి వెళ్తే బాగుంటుంది అని అయితే మీదే డిసిషన్, కాబట్టి మీరు ఏ డిసిషన్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది గైస్ ఈరోజు అయితే అప్డేటు. మేము ఏమన్నా ల్యాగ్ చెప్తే కొంచెం స్కిప్ చేసుకున్నా చూడండి ఫైనల్ దాకా. మీరు కింద కామెంట్లో చెప్పండి ఎక్కడ ల్యాగ్ అవుతుంది, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో ఇది గైస్ ఈరోజు అయితే అప్డేట్. నెక్స్ట్ అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాం. సో నాకైతే ఈరోజు ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే టాస్క్లే కనిపించాయి, కొంచెం ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అయితే జరిగినాయి. ఎనీవేస్ వాళ్ళు టాస్క్ మీద ఫోకస్ ఉన్నారు. సో ఇదే టాస్క్లో కంటెంట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చినాం. సో నెక్స్ట్ ఏం జరుగుతుందని అయితే మీకు అప్డేట్ ఇస్తాం. చూస్తూనే ఉండండి SR TV.